ఈ నాకు వరకు సంథింగ్ ఫిషీ, దెర్ ఈజ్ సంథింగ్ ఫిషీ ఇన్ దట్ యాక్సిడెంట్స్ అనిపిస్తుంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 2 డిఎస్పీలు నిన్న యాక్సిడెంట్లో చనిపోయారు చౌటుప్పల్ దగ్గర. ఎలా జరిగింది ఇది? దీనికి ముందు అంతకుముందు బహుశా ఒక 10 రోజుల క్రితం అనుకుంటా ఇలానే ఒక కేసు దర్యాప్తుకు వచ్చి వెళ్తున్న సత్తెనపల్లి దగ్గర డిఎస్పీనో ఎవరో ఇంకొక అతను కూడా ఇలానే యాక్సిడెంట్లో చనిపోయాడు. మరి ఇవన్నీ యాక్సిడెంట్ కేసులుగానే నమోదవుతున్నాయి కదా. అసలు కారణం ఇంకేదైనా ఉందా అంటే ప్రతిదీ అనుమానిస్తూ ఉంటాం కాబట్టి అనుమానించడం వల్ల నష్టమేం ఉండదు. ఆ దర్యాప్తు సరిగా జరిగి అసలు కారణాలు తెలుస్తాయి. అంటే ఒక కేసు దర్యాప్తు కోసం వచ్చి వెళ్తున్న వాళ్ళు చనిపోవటము, ఒక మేబీ 20 డేస్ వ్యవధిలో 3 డిఎస్పీ లెవెల్స్ వాళ్ళు చనిపోవటం అనేది కొద్దిగా ఆసక్తి. అట్లానే సంథింగ్ ఏదన్నా ఉందా, అసలు వాళ్ళు ఏ కేసు దర్యాప్తుల కోసం వచ్చి వెళ్తున్నారు అనేది ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ పోలీసు వెహికల్స్కి వచ్చేసరికి ఒకవేళ వేగంగా వెళ్ళినా సరే ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది కొద్దిగా తొందరగా ఉంటుంది. ఒక పోలీసు వెహికల్ని చూసినప్పుడు ముందు వెనక ఉండే వాహనాల తీరు, మామూలు వెహికల్ వెళ్తున్నప్పుడు వాళ్ళు దారిచ్చే తీరు చాలా తేడాగా ఉంటుంది. కాబట్టి అంటే డిఫరెన్స్ వాళ్ళకి తొందరగా క్లియరెన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి క్రమంలో ఎలా యాక్సిడెంట్ జరుగుతుంది? పోనీ ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్న చోట అది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియానా? ఎందుకు? మా వరకు అయితే ఏంటంటే సంథింగ్ ఫిష్, ఏదైనా అనుమానం ఉందా, అనుమానంగా చూడాల్సింది ఏదైనా ఉందా ఈ యాక్సిడెంట్స్లో, 2 డిఎస్పీలు చనిపోవటం ఏంటి అనేది. అదే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అయితే నాకు తెలిసి ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటున్నాను. బాయ్.